దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ చాలా ముఖ్యమైన వీడియో చూద్దాము. చివటం అమ్మగారి యొక్క బృందావనం ఇది తణుకు దగ్గర ఉండ్రాజవరంలో ఉంది. మీలో చాలామంది దర్శించుకుని ఉంటారు. ఎవరికైనా తెలియకపోయి ఉంటే కనుక తప్పకుండా ఈ అమ్మ యొక్క బృందావనాన్ని దర్శించుకోండి. చాలా మంచి మంచి అనుభూతులు మీకు కూడా కలుగుతాయి. మధ్యాహ్నం వేళ ప్రసాద సమయంలో అమ్మ భిక్ష చేసి ఆవిడ హస్తాలతో అందరికీ చిన్న చిన్న ముద్దలు కలిపి పెట్టేవారు, ప్రతి ప్రాణికి పెట్టేవారు. అయితే అదే ఆచారాన్ని వారి యొక్క భక్తులు కూడా కొనసాగిస్తూ మధ్యాహ్నం సరిగ్గా 12 అయ్యేసరికి భిక్షకు వెళ్ళి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అక్కడున్న భక్తులకు కూడా ఇస్తారు. మా అదృష్టం కొద్దీ మాకు కూడా ఇచ్చారండి. పైగా అక్కడ మేము ఒక గంట సేపు ఉన్నందువలన అమ్మ చేసిన అద్భుతం ఏంటంటే మాకు కడుపు నిండా భోజనం కూడా పెట్టారనమాట. అయితే ఎవరైతే చివటం వెళ్ళాలనుకుంటున్నారో మేము అక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం కదా, ఫోన్ చేసి వెళ్తే మాత్రం ముందే వంట అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుతారు కూడా. మేము అప్పటికప్పుడు వెళ్ళినా సరే మాకు పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో వడ్డించారన్నమాట. ఇది చివటం అమ్మ యొక్క గొప్పతనం. ఇక్కడ కూర్చున్న చాలాసేపు మాకు ప్రశాంతంగా అనిపించింది. ఈ పుణ్యాత్మురాలి యొక్క దర్శనము చేసుకోవడం అనేది మహాభాగ్యం. ఇక్కడ అమ్మ సూక్తులు మనకి కనిపిస్తాయి. ఇదే చివటం అమ్మ యొక్క బృందావనం. రోజు సేవకులంతా పువ్వులు పెట్టి ధూపదీపాలు నైవేద్యము అన్నీ పెడుతూ ఉంటారు. ఇది ఔదంబర వృక్షము. మనకు ఆశ్రమం బయట ఈ ఔదంబర వృక్షము కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. అయితే ఇక్కడ మనం హుండీ దగ్గర సిద్ధమంగళ స్తోత్రం దగ్గర నెంబర్ చూస్తాం 2498. చాలా శక్తివంతమైన ప్రదేశం అనే చెప్పుకోవాలి. కావున మీ అవకాశాన్ని బట్టి మీరు ఎప్పుడైనా తణుకు వెళ్తుంటే గనక అక్కడ పక్కనే ఉండ్రాజవరం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బయట తులసికోట కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఫోన్ నెంబర్ అది వివరంగా మీకు ఇచ్చాము. ఎవరైతే విరాళం ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడున్న భక్తులకే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో. కావున ఏదో ఒక సేవకు ఉపయోగిస్తారు. తప్పకుండా మీరే స్వయంగా వెళ్ళి చూస్తే మీకు ఇంకా మంచి అనుభూతులు కూడా మీరు స్వయంగా పొందుతారు. కూర్చున్న భాగ్యానికే ఆ తల్లి ప్రేమతో మాకు భోజనం ఎలా పెట్టారో మీకు నేను చెప్పాను కదా. మామూలుగా కాసేపు 10 నిమిషాలు కూర్చున్నాం అంతేనండి. మాకు అక్కడ ఎవరో కూడా తెలియదు. వారే వచ్చి భోజనం చేస్తారా అని అడిగారు. భోజనం ఎవరైనా అడిగినప్పుడు మనం వద్దు అని అనకూడదు. అలాగేనండి అన్నాము, స్వీకరించాము. మాకు తోచినంత విరాళం కూడా మేము ఇచ్చి వచ్చామన్నమాట. కావున ఏదో ఒక సేవకు ఉపయోగపడుతుంది కనుక మీరు కూడా ఇవ్వచ్చు. అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా కాసేపు అక్కడ కూర్చుంటే మీకు అద్భుతమైన నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. అమ్మ సూక్తులు మేము షార్ట్స్లో కూడా పెడతాం, చూడండి.